మనుషులు చనిపోతా ఉన్నారు, ఆ కుటుంబాలు రోడ్డు పడిపోతా ఉన్నాయి, వాళ్ళ పిల్లల జీవితాలు రోడ్డు పడిపోతా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మా భవన నిర్మాణ కార్మికులకు మొత్తానికి రాష్ట్రం మొత్తంగా ఈ హామీని నెరవేర్చుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎలక్షన్ ముందు మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, హామీ ఇచ్చారు. ఈరోజు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేని పరిస్థితులు. నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనం చేసే గవర్నమెంట్లో వర్క్ ఏంటంటే 3 హెలికాప్టర్లు కొనుక్కొని టిఫిన్ చేయాలంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి వచ్చి టిఫిన్ చేస్తున్నారు. ఈ కూటమి వచ్చిన తర్వాత మేమైతే దేనికి కూడా అర్హులం కాదండి. అర్హులైన కూడా తీసేశారండి. పవన్ కళ్యాణ్ గారేమో గోదావరి జిల్లాలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండి ₹1 కోటి వర్కర్స్ ప్రకటించాడు, చెక్ కూడా ఇచ్చాడు అందరి ముందు ఓపెన్ గానే. ఈనాడు 14 నెలల పరిపాలనలో కార్మిక వర్గాన్ని మొత్తం జీవన విధానం దెబ్బతీసి కార్మికులు మొత్తం కూడా నటించే విధంగా కార్మికులు ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఇవాళ తూట్లు పొడిచి అక్కడ ఉండే నిధులు ఏవైతే ఉండేవో ఆ నిధులు మొత్తం కూడా. సంక్షేమ బోర్డు ఎందుకు పనిచేస్తుందండి? ఎక్కడ పనిచేస్తుంది? సంక్షేమ బోర్డు ఉన్నది దేనికి అంటే డబ్బులు వసూలు చేసుకుంటాకి, వేల కోట్లు దాంట్లో జమ చేయించుకుంటాకి. సంక్షేమ బోర్డు అమలు కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కల్పించారు ఈ ప్రభుత్వాలు. మేరావాలి ఇక్కడ సెంట్రింగ్ మేస్త్రిని, ఇక్కడ మా నిర్మాణ సంఘం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చూస్తూ ఉన్నారు. వర్కర్స్ ప్రమాదవశాత్తు చనిపోతూ ఉన్నారు. నిన్నగా మొన్న కృష్ణలంకలో ఒక వర్కర్ పరం చేస్తూ పైనుంచి పడిపోయి చనిపోయాడు. మొన్న ఏలూరు రోడ్లో ఒక కుర్రోడు వర్క్ చేస్తూ కరెంట్ షాక్ తగిలి చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు మనుషులు చనిపోతూ ఉన్నారు, ఆ కుటుంబాలు రోడ్డు పడిపోతూ ఉన్నాయి, వాళ్ళ పిల్లల జీవితాలు రోడ్డు పడిపోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మా భవన నిర్మాణ కార్మికులకు మొత్తానికి రాష్ట్రం మొత్తంగా మేము వెల్ఫేర్ బోర్డు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశాడో ఆ వెల్ఫేర్ బోర్డుని మీకు పునరుద్ధరించి 12-14 మెమోని వెనక్కి తీసుకుని ఆ బెనిఫిట్స్ అన్ని క్లియర్గా ఇస్తామని చెప్పేసి మా అందరికి హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి మాట చెప్పింది విఫలమైంది. పవన్ కళ్యాణ్ గారేమో గోదావరి జిల్లాలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండి ₹1 కోటి వర్కర్స్కి ప్రకటించాడు, చెక్ కూడా ఇచ్చాడు అందరి ముందు ఓపెన్ గానే. మరి అసలు ఆయన ఇచ్చిన డబ్బులు ఎడిపోయినాయి. మరి బిల్డర్స్, కన్స్ట్రక్షన్ యజమానులకు సంబంధించి ఇవాళ అటు రాజధాని కానివ్వండి, ఇతర అభివృద్ధి పనుల్లో కానీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సెస్ కడతా ఉన్నారు, ప్రభుత్వానికి జమ అవుతా ఉన్నాయి. మరి ప్రభుత్వానికి డబ్బులేమో జమ అవుతా ఉన్నాయి, ఇక్కడ చనిపోయిన కార్మికులు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, వైద్య సదుపాయాలు సరిగ్గా లేక చనిపోయిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు దీన్ని ఏ రకంగా సమానంగా చేయాలో ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది. ఇవాళ వెల్ఫేర్ బోర్డులో వేల కోట్లు డబ్బు జమ అవుతా ఉన్నా కానీ ఇవ్వట్లేదు అనేది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడగడానికి వచ్చారు ప్రభుత్వాన్ని మీ ప్రెస్ ద్వారా. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వం కానీ మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, మీరు చెప్పారు వెల్ఫేర్ బోర్డుని పూర్తిగా కేంద్ర చట్టంలో ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో అన్ని సదుపాయాలతో మేము అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే ఇవాళ మీరు ఖచ్చితంగా గెలుపొందారంటే ఆ హామీ మొదటగా మాకున్న వర్కర్స్ అందరూ తీసుకున్నారు. కాబట్టి మేము రాష్ట్రం మొత్తం 35 లక్షల కుటుంబాలు ఉన్నది మీరు అనౌన్స్ చేశారు, ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి ఈ 35 లక్షల మంది ఒక్కసారి వెనక్కి తిరిగితే మీ ప్రభుత్వం పరిస్థితి ఏంటో కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఇది ప్రథమ పోరాటంగా ఈరోజు విజయవాడలో మా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి ఇవాళ ఇక్కడ కార్మికులు జమ అవడం అనేది జరుగుతూ ఉన్నది. సంక్షేమ బోర్డు ఎందుకు పనిచేస్తుందండి? ఎక్కడ పనిచేస్తుంది? సంక్షేమ బోర్డు ఉన్నది దేనికి అంటే డబ్బులు వసూలు చేసుకుంటాకి, వేల కోట్లు దాంట్లో జమ చేయించుకుంటాకి, అధికారులకు ఆఫీసులకు అద్దెలు కట్టుకుంటాకి, సెల్ ఫోన్ కట్టుకుంటాకి, అలా కార్లు తిరగటానికి, ఆ ఏసీ బిల్లులు కట్టుకుంటాకి తప్ప వర్కర్లకు ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కడ ఒక్క రూపాయి ఈరోజు వెల్ఫేర్ బోర్డు ద్వారా చనిపోయిన కార్మికులకు కానీ, దెబ్బలు తగిన కార్మికులకు కానీ, గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయింది కానీ ఎక్కడన్నా ₹1 ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? తెలంగాణ గవర్నమెంట్ ఇస్తూ ఉంది, బీహార్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. దేశం మొత్తంలో 13-14 జిల్లా రాష్ట్రాల్లో ఇవాళ వెల్ఫేర్ బోర్డు అమలు జరుగుతూ ఉంటే ఆ వెల్ఫేర్ బోర్డుని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణమైన పని. ఇక్కడ కార్మిక వర్గం మొత్తం ఇవాళ వ్యతిరేకిస్తూ ఉంది ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం. వెల్ఫేర్ బోర్డు తక్షణం అమలు చేయాలి. అమలు చేయడమే కాదు, ఇవాళ చనిపోయిన ప్రతి ఒక్క కార్మికుడికి ఆ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు అంటే 2019 ఎలక్షన్లకు ముందు ఆపేసిన ఈ వెల్ఫేర్ బోర్డులో ఇప్పుడు దాకా ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయారో వాళ్ళందరికీ 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇప్పుడు కూడా 10 లక్షలుగా ప్రకటించాలి. నార్మల్గా చనిపోయిన ప్రతి ఒక్క కార్మికుడికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలకు ₹1,00,000 ఇవ్వాలి. కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచిత విద్య
ఇవాళ భవన నిర్మాణ కార్మికులకే కాదు, సాధారణ పౌరులకు కూడా ఇవాళ అందలేని విద్యగా మిగిలిపోయిన విద్యని వెల్ఫేర్ బోర్డు నుంచి పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని కూడా వెల్ఫేర్ బోర్డులో జమ చేసుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ బోర్డు నుంచి పెన్షన్ అనేది ఇవ్వాలి. ప్రత్యేకమైన పెన్షన్, నార్మల్ పెన్షన్ కాదు మేము అడుగుతుంది, ప్రత్యేకమైన పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుమార్ నా పేరు, IFTU. ఏదైతే గతం ప్రభుత్వంలో జీవో సర్క్యులర్ 12/14ని తీసుకొచ్చి గత ప్రభుత్వం నిలిపివేశారు. మరి ఎలక్షన్ ముందు NDA కూటమి ప్రభుత్వము మేము ఎలక్షన్ ముందు మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, హామీ ఇచ్చారు. మరి దాదాపుగా 1,36 లక్షల కుటుంబాలకి ఈరోజు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేని పరిస్థితుల్లో సంవత్సర కాలంన్నర అవుతుంది. మరి మీరు అన్న మాటని ఈరోజు అమలు చేయమంటున్నాం. ఏదైతే సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ బోర్డుని అమలు చేస్తానని, కార్మిక చట్టాలని పునరుద్ధరించేస్తానని, ప్రతి ఒక్క కార్మికుడికి సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. అది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు వానలో కూడా, ఈ రోజున వరదలో కూడా వస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని ప్రతి ఒక్క కార్మికుడు కోరుకుంటున్నారు. దాదాపుగా ఇప్పుడు 30 లక్షల, రాష్ట్రంలో 36 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇప్పటికైనా గత ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మేము ఒకటే అడుగుతున్నాం, మా సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయండి. ప్రతి ఒక్క కార్మికుడికి పథకాలు, మరి సబ్సిడీ లోన్లు, పక్క రాష్ట్రాల్లో కూడా సబ్సిడీ లోన్లు అందిస్తున్నారు. కార్మికులకి అనేక రూపాలలో మరి సహాయపడుతున్నారు. మీరు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వము అమలు చేస్తారని ఆశిస్తూ మేము IFTUగా డిమాండ్ చేస్తున్నాం. టిఫిన్ చేయాలంటే మనకు సాధారణంగా ఎంత చేయగలుగుతాం? 30 రూపాయలు, 40 రూపాయలు టిఫిన్ చేయగలుగుతాం. ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు వీళ్ళు మనం చేసే గవర్నమెంట్లో వర్క్ ఏంటంటే, ఇప్పుడు 18,000 కోట్ల 3 హెలికాప్టర్లు కొనుక్కొని టిఫిన్ చేయాలంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి వచ్చి టిఫిన్ చేస్తున్నారు. ల్యాబ్ రోడ్ ఎక్కడ తింటాడు టిఫిన్? ల్యాబ్ రోడ్ ఎక్కడ తింటాడు? చిన్న మీడియం వాటర్లో తీసుకుని తింటారు. ఇప్పుడు అట్లాగే మన కార్మిక నాయకుడు ఎంతవరకు ఉపాధి కోల్పోతున్నారంటే, ప్రతి సెంటర్లో కూడా అసలు మామూలుగా చాలా వరస్ట్గా జరుగుతుంది. అసలు ఏదైనా సరే మన గవర్నమెంట్ వచ్చిందంటే మన ప్రజలకి సంక్షేమ బోర్డు రిలీజ్ చేయకపోవటం అదొకటి మైనస్ పాయింట్. మనం చేసే ప్రతి ఒక్కటి కోసం, మన రాజ్యం కోసం కాదు చేసేది, ప్రజల కోసం చేస్తున్నాం అనేది మేము జనం అందరం ఇదే కోరుకున్నాం. కార్మిక నాయకులకి ప్రతి ఒక్కటి కూడా చాలా ఇదే అయిపోతుంది. ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి. మొన్న కరెంట్ షాక్ కొట్టి ఒకటి చనిపోయాడు. రావునిసారి కట్ట మీద కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు మా పోయిన సంవత్సరం ఆగస్టు 15కి. అది ఏదైనా సరే గవర్నమెంట్ ఏది కూడా దాన్ని ఏంటంటే పక్కదారి పట్టిస్తుంటే మేమే యూనియన్గా ఇచ్చేసి 4,50,000 రూపాయలు అక్కడ ఒప్పించడం జరిగింది. చందాలు చేసి ఒప్పించాం. అది ఏంటంటే గవర్నమెంట్కి మాకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు గారు మాకు సంక్షేమ బోర్డు రిలీజ్ చేయాలని మేము అదే కోరుకుంటున్నాం. ఎం రామకృష్ణ, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. భవన ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపుగా 38 లక్షల మంది రాష్ట్రంలో వివిధ వృత్తులు పనిచేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఆ వెల్ఫేర్ బోర్డులో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ వాళ్ళు కట్టేటువంటి రుసుము ఏదైతే ఉందో దాని ద్వారానే గవర్నమెంట్ వెచ్చిస్తూ ఉంది. దాని మీద వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేస్తున్నారు పాలక వర్గాలు. గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే చేయబోతూ ఉంది. ఎన్నికల సూపర్ 6లో భాగంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి దాదాపుగా సంవత్సరన్నర కాలం అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా బోర్డు మళ్ళీ పునరుద్ధరిస్తామని కానీ చేయలే. కూటమిలో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా బోర్డుకి ₹1 కోటి నేను విరాళంగా ఇస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఈ మధ్యకాలంలో దాదాపుగా 1,500 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోవడం జరిగింది. చనిపోయిన కార్మికుడికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రమాదం జరిగినటువంటి వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పశుపతి డెలివరీ అయినటువంటి వాళ్ళకి 50,000 రూపాయలు, గవర్నమెంట్ 20,000 రూపాయలు ఇవ్వాలి, అది 50,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దానికోసమని ఈరోజు
ఐఎఫ్టియు బీసీడబ్ల్యూ ఆధ్వర్యంలో మహాధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భవన నిర్మాణ కార్మికులు 38 లక్షల మంది ఉన్నారని అంటే ఎన్ని కుటుంబాలు, ఎంతమంది, దాదాపుగా 1 కోటికి పైగా జనాభా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ప్రభుత్వం ఎన్నికలో అప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కేవీ రమణ అండి. ఐఎఫ్టియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. గత 6 సంవత్సరాలుగా సంక్షేమ బోర్డు అమలు కోసం మేము ఎంతోమందికి విజ్ఞప్తులు ఇచ్చాము. గత ఎలక్షన్ ముందు కూటమి పార్టీలు ఏవైతే హామీ ఇచ్చాయో సంక్షేమ బోర్డు అమలు కోసం, ఆ హామీలను అమలు చేయమని చెప్పి మాత్రమే మేము విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము. ఈ 3 నెలల కాలంలోనే 3 నెలలు 4 నెలల క్రితం కార్మిక శాఖ కమిషనర్ గారిని కలిసాము, కార్మిక శాఖ మంత్రి గారిని కలిసాము. అలాగే సీఎం చంద్రబాబు గారు ముత్యాల పర్యటనలో సందర్భంగా అక్కడ కూడా మనం విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. సంక్షేమ బోర్డు అమలు కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కల్పించారు ఈ ప్రభుత్వాలు. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి. కేవలం మేము కట్టే సభ్యత్వం డబ్బుల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుడికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, సహజంగా మరణించిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, 50 సంవత్సరాలు నిండిన కార్మికుడికి 5,000 కనీసం మినిమం పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రజోపయోగ పనుల కోసం ఉపయోగించాల్సిన డబ్బుల్లోంచి మేము ఇమ్మంటలేదు. ఏదైతే మా దగ్గర సభ్యత్వం కింద 12 రూపాయలు సంవత్సరానికి వసూలు చేస్తున్నారో, అలాగే 10 లక్షల విలువ దాటిన నిర్మాణాల్లో 1% సెస్ వసూలు చేస్తున్నారో వాటి నుంచి మాత్రమే మేము ఇమ్మని చెప్పని అడుగుతున్నాము. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ సంక్షేమ బోర్డు తాలూకా అమౌంట్ని వివిధ పథకాలకు మళ్లించి మా పొట్టగొడుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటితో ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తుంది. కమిటీ ఏర్పాటు చేయలేదండి. కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కూడా మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ సమస్యలకు సంబంధించి మాకు పరిష్కారాలు అయితే దొరకలేదండి. కార్పొరేషన్ వేసినంత మాత్రాన ఉపయోగం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు పదవులు ఇచ్చుకోవడం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన కార్మికులకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి మేము భావించట్లా. సంక్షేమ బోర్డు అమలు చేయాలని కార్మికులకు తొందరగా చంద్రబాబు గారికి కోరుతున్నాము. అది తొందరగా అమలు చేయాలని మేము చాలా డిమాండ్ చేస్తున్నామండి. ఇక్కడ మహిళా సంఘాలు, అన్ని సంఘాలు కూడా వచ్చి ఉన్నాయి. దీనికి మాత్రం తొందరగా చేయకపోతే తగిన చర్య కూడా తీసుకుంటామని ఇంకా రోడ్డు వరకు వచ్చి మేము చాలా ధర్నాల్లో ఇంకా అసలు చాలా ఊరుకునేది లేదని గట్టిగా చెప్పగలుగుతున్నాము. చంద్రబాబు గారు మీరు కొంచెం ఆలోచించి కార్మికుల గురించి మీరు మాట ఇచ్చారు కాబట్టి ఇది తొందర అమలు చేయాలని మేము ఇన్నిసార్లు ధర్నా చేయాలని లేదు. మీరు తొందరగా కొంచెం ఆలోచన మైండ్లో తెచ్చుకుని ఈ సంక్షేమ బోర్డు అమలు చేయాలని మేము ఇక్కడ గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడైనా మీరు తెలుసుకుని ఈరోజు మేము చేసిన ధర్నాకైనా కొంచెం మీరు విలువ ఇచ్చి కార్మికులకి మీరు తొందరగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇక్కడ అన్ని సంఘాలు వచ్చిన ఒక సంఘం అని కాదు, మహిళా సంఘాలు కూడా ముందడుగు పెట్టినాయి. కాబట్టి మీరు చంద్రబాబు గారికి గట్టిగా చెప్తున్నాము. మీరు చేయకపోతే మాత్రం, అమలు చేయకపోతే మాత్రం గట్టిగా తగిన చర్యలు కూడా తీసుకుంటామని, చాలా గొడవలు అయిపోతాయి, మీకు నష్టపరిహారం కూడా అయిపోద్దని మేము గట్టిగా చెప్పడం జరుగుతుంది. మేమైతే పిల్లలకి చాలామందికి అమ్మఒడి వాళ్ళలేదు, మాకు రావాల్సిన రాలే నిధులు వాటిని సాధించుకోవడానికి గురించే వచ్చాము. కొంతమంది పెన్షన్లు ఇస్తున్నారు, అవి రాలే, ఏంటంటే నెంబర్లు తేడా అంటున్నారు. అదే రకంగా చాలామంది వితంతువులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇస్తామని అంటున్నారు. కానీ చాలామంది తీసేస్తారండి పేర్లు. అవన్నీ కొంచెం అమల్లో చేర్చుకొని వాళ్ళని కూడా చేర్చుకుంటే లేకలేని వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వృద్ధులు కూడా చాలామంది తీసేస్తారండి. అలాగే అమ్మఒడి అని అన్నాడు, కానీ అమ్మఒడి కూడా చాలా మటుకు తీసేశారు. రేషన్ కార్డులోనే పేర్లు ఇప్పుడు అత్తవాళ్ళకి ఇళ్ళని ఉంటారు, వాళ్ళ పేర్లకు ఎక్కించారు కదండి, అవి ఇప్పుడెప్పుడు లేవని మాట్లాడుతున్నారండి. మరి పుట్టింటి కాడి నుంచి అత్తారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి కదండి, అవి లేవన్నాడు. ఆధార్ కార్డులోనంటే అర్హులు కాదు, అప్పుడే తర్వాత చూస్తాము, ఈ నెల కావాలి, జనవరి నెలలో సెలక్షన్ చేస్తామంటున్నారండి. దాని గురించి మేము వచ్చామండి. అసలు ఎక్కడ మాకు ఏది అందలేదండి. మాకైతే మాకు రోడ్లు లేవండి, సీసీ రోడ్లు లేవు, మా పైపులు లేవు, మేము ఎక్కడి నుంచో వచ్చే డ్రైనేజీలు లేవండి. వాటర్ ట్యాంక్ వేపిస్తాను, వాటర్ ట్యాంక్ కూడా వేయించలేదండి ఇంతవరకు. మేము ఓన్లీ కట్టుకున్న సింగిల్ జగనన్న కాలనీలో ఉంటున్నాం మేము ప్రజెంట్ అయితే.
ఈ కూటమి వచ్చిన తర్వాత మేమైతే దేనికి కూడా అర్హులం కాదండి. అదే రోడ్ల గురించి ఇళ్ళ గురించి వచ్చామండి. ఇళ్ళు ఇస్తానన్నారు, కొంతమందికి ఇళ్ళు ఇవ్వలేదండి. రోడ్లు ఇస్తున్నారు, రోడ్లు ఇవ్వలేదండి. మాకు కావాల్సినవి ఏమి అడిగినా సరే సమాధానం చెప్పట్లేదండి. ఏమడిగితే టైం ఉందని చెప్పేసి అంటున్నారండి. మేము అడుగుతున్నాను, మొన్న మీటింగ్కి వెళ్ళండి, ఆ మీటింగ్లో కూడా అడిగినా సరే కొన్ని రోజులు ఆగండి అని చెప్పేసి అంటున్నారు. అందుకని వచ్చామండి. మేమండి మాకు త్వరలో పైపులు వేసి మాకు రోడ్లు వేసి అలాగే డ్రైనేజీలు చేస్తే, అలాగే చాలామందికి తీసేసిన వాళ్ళు ఉన్నారు కదా, పెన్షన్లో అర్హులైన వాళ్ళు కూడా తీసేశారండి. వాళ్ళని చేర్చుకోమని, అలాగే చాలామంది పిల్లలకి అమ్మఒడి పడలేదండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్నారండి, కనీసం ఇంట్లో ఒక్కొక్కరు ఉన్న కూడా పడలేదండి. ఇదేంటంటే నెంబర్లు తేడా అంటున్నారండి. వాటిని సరి చేస్తాం, మళ్ళీ సంవత్సరంలో చూద్దాంలే అంటున్నారు. దాని గురించినే వచ్చామండి. అయితే మాకేమన్నా అమలు చేసి మాకేమైనా సాయం చేస్తారని అడుగుదామని వచ్చామండి. డిపి పోలయ్య, అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల పరిపాలనలో మొత్తం కూడా కార్మిక వర్గాన్ని జీవన విధానం దెబ్బతీసి వాళ్ళకి అంతరుడు సంక్షేమ పథకాలు ఏదైతే ఉండదో దానికి 12-14 జీవో తీసుకొచ్చి ఆ సంక్షేమ పథకాలు ఆపేశారు. దాని కారణంగా వందల మంది కార్మిక వర్గాలు ఆకలి సావలతో మరణించారు. ఆ పరిస్థితుల్లో కార్మిక వర్గం మొత్తం కూడా తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం మా ప్రభుత్వ హయాంలో ఏదైతే సంక్షేమ పథకాలు కార్మిక వర్గానికి అందించామో వాటిని మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పని ఆనాడు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తే ఈనాడు 14 నెలల పరిపాలనలో కార్మిక వర్గాన్ని మొత్తం జీవన విధానం దెబ్బతీసి కార్మికులు మొత్తం కూడా నటించే విధంగా కార్మికులు ఇచ్చిన హామీలు మొత్తం కూడా ఇవాళ తూట్లు పొడిచి అక్కడ ఉండే నిధులు ఏవైతే ఉండేవో ఆ నిధులు మొత్తం కూడా ఇవాళ దారి మంచి ఇవాళ కార్మికుల యొక్క జీవన విధానంతో తెలుగుదేశం ప్రభుత్వం చెలగాటమాడుతుంది. దీన్ని అఖిల భారత రైతు సంఘం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే కార్మిక వర్గానికి హామీ ఇచ్చిందో ఆ హామీని తక్షణంగా అమలు చేసే విధంగా వాటిలో ప్రధానంగా ఇవాళ మేము డిమాండ్ ఏంటంటే ఒక కార్మికుడు ప్రమాదబాటి చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, సహజ మరణం చెందితే 5 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, అదేవిధంగా మహిళలు ప్రసూతి కింద 50,000 ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా బీహార్ తరాలు మొత్తం కూడా ఆ రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా కార్మిక వర్గం పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా ఉచితంగా విద్య అందిస్తున్నారు. దాంతోపాటు వైద్యం కూడా అందించాలని చెప్పని ఇవాళ మేము అఖిల భారత రైతు సంఘం కార్మిక వర్గ పక్షాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ బోర్డు కేవలం మాటలకే పరిమితం తప్పక ఆచరణలో ఈరోజు ఇప్పటికీ అమలు కాలేదు, దానికి నిధులు కేటాయించలేదు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ ఈ ధర్నా ద్వారా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వరకు గతంలో ఎంతైతే దాని సంక్షేమ నిధులు ఉన్నాయో బోర్డులో నిధులు మొత్తం దారి మళ్ళీ ఉన్నాయి. దాని మీద వెంటనే విచారణ జరిపించి ఆ నిధులు సమకూర్చాలి. ఆ నిధులు కాజేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ నిధులు మొత్తం కూడా కార్మికులకి సక్రమంగా అందించే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. ఇదంతా మాటలుగా పరిమితం తప్పక ఎన్ని ఈ బూటక మాటలు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారుల గురించి 14 పరిపాలనలో దళితులపైన, కార్మికులపైన, రైతులపైన యథేచ్ఛగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన రైతుల సంఘం మేము భావిస్తున్నాం.